ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడాను ఇతరుల మీద మీరు అతిగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మీయులు సన్నిహితులైన వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలు, చిల్లర తగాదాలు, అపార్ట్మెంటు తగాదాలు, కార్యాలయంలో తగాదాలు, ఇవన్నీ కూడా వీళ్ళ వల్ల వస్తాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. మనకద్దుకులే అని చెప్పని మెదలకుండా ఊరుకుందామంటే వాళ్ళు చిన్ననాటి నుంచి పరిచయమైన వాళ్ళు, వాళ్ళని వదులుకోలేని పరిస్థితి, వాళ్ళని కష్టాల్లో వదిలేలేనటువంటి పరిస్థితి, ఇలాంటి చికాకులు కొంత ఇబ్బంది పెడతాయి ఈ వారం. అయితే వాళ్ళేమైనా అలాంటి చిల్లర పనులు చేసేమైనా లబ్ధి పొందారంటే అది ఏమీ లేదు. అనవసరంగా తెలివి తక్కువగా వాళ్ళు చేసిన పనులకి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత విసుగుదల కలుగుతుంది. భగవంతుడి దయ వల్ల భగవంతుడే పంపించినట్టుగా ఒక మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మీ బంధువర్గం, రక్త సంబంధికులు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పని మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అండదండలు అందించడానికి సహోదరి వర్గం కూడా సిద్ధంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి మాట్లాడటం వల్ల దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులైనటువంటి మంచి స్నేహితులు మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ మనుషులు పోగొట్టుకుంటే మళ్ళీ రారు. ఈ విషయాన్ని మీరు గమనించి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. హేళనగానో హాస్యంగా మాట్లాడేటప్పుడో మరింత జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఎదుటివాళ్ళు మీ మనోభావాలు మంచివే అయినప్పటికీ పొరపాటున అపార్థం చేసుకోవటం, హర్ట్ అవటం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. మెడిసిన్ సీట్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మెడిసిన్ సీట్ లభిస్తుంది. పిహెచ్డి పూర్తి చేసే అవకాశం వస్తుంది. భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీల్లో చదువుకోవడానికి మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోండి. మీ కంటితో మీరు చూసి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించి నిర్ణయాలు తీసుకోండి. పక్క వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇందువల్ల మీరు చాలామందికి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీరు పక్షపాతం చూపించారని చెప్పని అనవసరంగా మీ మీద పగపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పాలనేటువంటి సామెతని బాగా గుర్తుపెట్టుకోండి. సమాజంలో మీకున్నటువంటి స్థాయిని, స్థానాన్ని, మీకున్న గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉండటం మరింత సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. ప్రతి వాళ్ళు మీ మాటను గౌరవించడం అనేది కూడాను మీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మీరు చేస్తున్న కార్యక్రమాలను బట్టి ఆధారపడి ఉంది. దాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత మీ మీద ఉంది. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు, యోగా, మెడిటేషన్ వంటి కార్యక్రమాలని సక్రమంగా చేయగలుగుతారు. దొంగ స్వామీజీల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించండి. ఓం నమో నారాయణాయ వత్తులతోటి దీపారాధన చేయటం వల్ల శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి మీ ఇష్టదేవతకు కానీ మీ ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం స్వీకరించినట్టయితే మీకు అనేక రకాలుగా శుభాలు కలుగుతాయి. అందులో దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి
వేర్ల యొక్క చూర్ణం అందులో కలుస్తుంది. అది దాని ప్రత్యేకత. అందుకని దాని గురించి విశేషంగా చెప్పడం అనేది జరిగింది. మన పూర్వీకులు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు. అయితే వ్యాపారస్తులైన వాళ్ళు వీటన్నింటి కూడా పూడ్చిపెట్టారు, వాళ్ళకేం ఉపయోగం లేదని. కనుక ఇలాంటివి తెలుసుకొని ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మిథున్ రాశి.